నిర్లక్ష్యం వల్ల భూమాత ఎంత కృషించిపోతుందో, చేతులారా మన భూమి సారాన్ని తర్వాత తరానికి ఇవ్వకుండా మనం ఎలా నాశనం చేసుకుంటున్నామో చూపించే ప్రయత్నమే ఇది. ఏ రంగయ్య, ఆ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బోట్లు ఆ డస్ట్బిన్లో వేసే. సరే అయ్యా, అంత దూరం వెళ్ళే ఓపిక లేదు కానీ ఇక్కడ పడేస్తే పోలే. సెలవని అలసిపోయేనా, కాలని శిలవని నిలిచిపోయేనా. అరే, ఆ ప్లాస్టిక్ కవర్ తీసుకెళ్ళి బయట పడండి రా. మీరందరూ అసలు మనుషులేనా? మీకు చిన్నమయ్యేది మీరు తింటున్నారు, కానీ మీరేసే ఆ ప్లాస్టిక్ వల్ల రోజు రోజుకి కుళ్ళి కుషించిపోతున్నారు. నేను ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. అరే, ఆ చెట్లన్నీ మనకు అడ్డంగా ఉన్నాయి, నరికేండి రా. తొమ్మిది నెలలు మోసిన మీ బిడ్డని ఎవరైనా ఏమనంటే మీరు ఊరుకుంటారా? అలాంటిది నా గుండెల మీద పెంచుకున్న నా బిడ్డలు చెట్లు అంత అంతరంగా వాటిని కొట్టి చంపేస్తున్నారు కదా. తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. సార్, మన ఫ్యాక్టరీలో ఉన్న వేస్ట్ వాటర్ అంతా ఏం చేయాలి సార్? ఆ పక్కన నదిలో కలిపండి. కనబడలేదా గోదావరి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదావరి నిండా హస్తఘోష. కనబడలేదా గోదావరి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదావరి నిండా హస్తఘోష. గుండె నిండా కాలం నా బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనికని, ఏ శాపం తనకెందుకని. మీరందరూ బాగుండాలని మీకు నేను స్వచ్ఛమైన నీళ్ళు ఇస్తుంటే మీరు తిరిగి నాకేమిస్తున్నారు? ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే మలాసు నీరు ఇస్తున్నారు. ఎన్నో పంటలు నాశనం అయిపోతున్నాయి. మీకు తెలుస్తుందా? మీరు తినే అన్నంలో మీరే మట్టి కొట్టుకుంటున్నారు. నా బాధంతా నా కోసం కాదు, మీకోసమే.
మీ అందరి కోసమే. మీరు వాడే ప్లాస్టిక్ మూగ జీవాల ప్రాణాలు సైతం హరిస్తుంది. మీరు చేసే నీటి కాలుష్యం, గాలి కాలుష్యం వల్ల అనేక రోగాలు, ప్రకృతి వైపరీత్యాలు కొని తెచ్చుకుంటున్నారు. నేను ఎన్నో తరాలు చూశాను. మీ తరంతో నన్ను అంతం చేయకండి, తర్వాత తరాలు కూడా కాపాడనివ్వండి. పంచభూతాలే తోడై సదా మనం బ్రతుకుతున్న భూమిని మనం బ్రతికించుకుందాం.